ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మన్మోహన్ సింగ్ లేరు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేరు అనే వార్త ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, దేశంలో ఉన్నట్టు చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయాలు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఎన్నో చాలా అంశాల్లో కూడా ఆయన చురుగ్గా ఉండేవారు. విదేశాల్లో కూడా చాలా అంశాలు అంటే ఈ అణు ఒప్పందం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? పవన్, ఆర్థిక సంస్కరణ సారథి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం దాదాపు 8 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో నేరుగా ఆయనను ఎయిమ్స్ హాస్పిటల్కు మొదలు తరలించారు. అనంతరం అక్కడే చికిత్స అందించారు. అంటే 9:51 మన్మోహన్ సింగ్ మృతి చెందిన ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో యావత్ దేశమే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది తీవ్ర నష్టంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దాదాపు 10 ఏళ్లు దేశానికి పరిపాలించిన అనుభవం కావచ్చు, ఆయనకున్న ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని అనుకున్న అనుభవం కావచ్చు, వీటిని కూడా ప్రతి ఒక్క నేతలు ఈ రోజు నెరవేర్చుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా నిన్న సీడబ్ల్యూసీ సమావేశం కర్ణాటకలో ఏర్పాటు చేసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో పూర్తిగా చర్చించిన సందర్భంలోనే ఒక్కసారిగా మన్మోహన్ సింగ్ నిన్న వచ్చేళ్ళడం తెరవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఒక్కసారిగా కర్ణాటక నుంచి బయలుదేరి ఢిల్లీ వచ్చారు. నిన్న అర్ధరాత్రి మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వరుసగా మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. ఆయన పార్థివాన్ని సందర్శించారు. అయితే మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా లోక్సభ స్పీకర్ తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయారని కూడా ప్రతి ఒక్కరి నోట కూడా వినిపిస్తుంది. ఇక దాదాపు గత కొంతకాలం నుంచి కూడా ఆయన అనారోగ్యానికి పాలయ్యారు. వయసు రీత్యా కూడా దాదాపు 92 ఏళ్లు పూర్తి చేసుకున్న 92 ఏళ్లు ఉన్న మన్మోహన్ సింగ్ ఇటీవల ఆయన నివాసానికి పరిమితమయ్యారు. 2014 లోక్సభ తెలంగాణ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవల కూడా ఆయన రాజ్యసభకు వీల్ చైర్ లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నా సందర్భాలన్నింటినీ కూడా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి కూడా మన్మోహన్ సింగ్ లాంటి వారు కారణం. ఆయన నాయకత్వంలోనే ప్రధాని ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అనేది, అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో ప్రతి పౌరుడికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చెప్తున్నట్టుగానే అంటే ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా మంది ప్రధానమంత్రుల దగ్గర ఆర్థిక సలహాదారులుగా పనిచేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. అంటే ఇవన్నీ అనుభవాలు ఆయన ప్రధాని అయినప్పుడు చాలా ఉపయోగపడ్డాయని కూడా చెప్తారు. అందువల్లే ఈ దేశాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లగలిగారు. ఆ తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇటు గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి చాలా కూడా అంశాలు ఆయనే తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూడా వీటన్నిటిలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా మారిపోయిందని చెప్పాల్సి ఉన్నది. అమెరికాతో అణు ఒప్పందం కావచ్చు, చంద్రయాన్ మంగళయాన్ కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఆహార భద్రత చట్టం ఉండాలి దేశంలో ఉంటేనే బాగుంటుంది అనేది కూడా ఆయన నాయకత్వం తీసుకొచ్చారు. ఆధార్ కార్డుల యొక్క అనేక అంశాలను కూడా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తీసుకొచ్చారు. అనూహ్యంగా మన్మోహన్ సింగ్ నా సందర్భంలో సోనియా గాంధీ ప్రధానిగా ప్రకటించడము, 10 ఏళ్ల పాటు కూడా ఆయన దేశ ప్రధానిగా కొనసాగించారంటే కూడా ఆయన చాణక్యం ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆర్థిక పరంగా కూడా ఆయన గతంలో పీనట్టుగా ఉన్న సందర్భంలో కూడా ఆయనను నేరుగా రాష్ట్రపతి భవన్ పిలిచి నేరుగా ప్రమాణ స్వీకారం చేసి ఆయనను ఆర్థిక మంత్రి చేశారంటే మన్మోహన్ సింగ్ యొక్క ఆర్థిక సూచనలు కావచ్చు, దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి దానికి అనుగుణంగానే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి వీలైన సందర్భంలో నేరుగా మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించడం దేశవ్యాప్తంగా కూడా కొంచెం చర్చనీయాంశమైంది. మరోవైపు 10 ఏళ్లు సక్సెస్ఫుల్ గా ప్రధానమంత్రిగా ఆయన పనిచేసిన తీరు కావచ్చు, నేటికి కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరపడడానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ అనేది కూడా ప్రతి సందర్భంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా చెప్తుంటారు. చాలా మంది నేతలు మన్మోహన్ సింగ్ చాలా సౌమ్యుడు, ఆయన ఎక్కడ కూడా వివాదాలకు వెళ్లరు. 10 ఏళ్ల పాటు పరిపాలన సందర్భం కూడా ఎక్కడ కూడా ఎవరిని ఆయన దూషించిన సందర్భాలు కూడా లేవన్న అంశాన్ని కూడా ప్రధానంగా అంతా కూడా నెమరేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని నిన్న రాత్రి ఎయిమ్స్ నుంచి నేరుగా ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచారు. నేతలు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారు. అయితే మన్మోహన్ సంబంధించిన
కుమార్తెలు ఒకరు అబ్రాడ్ లో ఉంటున్నారు. వారు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం ఈ రోజు క్రిమినేషన్ చేయాలా లేదంటే రేపు అనేది అధికారికంగా అయితే పార్టీకి సంబంధించిన నేతలు కేసీ వేణుగోపాల్ కావచ్చు, మరి కొంతమంది నేతలు మాత్రం రేపు క్రిమినేషన్ ఉంటుంది, రేపే అధికారిక లాంఛనాలతో చేస్తామని చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం, అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ కు గౌరవం ఇస్తూనే ఆయనకు లాంఛనాలతో ఆయన క్రిమినేషన్ చేయాలని కూడా ఇప్పటికీ అధికారిక లాంఛనాలతో చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రధాని అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా 7 రోజుల పాటు కూడా సంతాప దినాలను ప్రకటించడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జాతీయ జెండాలను కొంత కిందికి దించి మరి ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్ లో కూడా ఈ రోజు ఉదయాన్నే రాష్ట్రపతి భవన్ పైన కూడా అదే విధంగా చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కొంత దిగ్భ్రాంతికి ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. వారికి పార్టీ ఏ విధంగా ఉండాలి, పార్టీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనే కోణంలో కూడా అనేక సందర్భాలలో రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ కావచ్చు, ఇతర నేతలందరూ కూడా ఆయనతో గైడర్ గా ఉండేవారు. రాహుల్ గాంధీ కూడా నిన్న ట్వీట్ చేశారు. ఆయన చనిపోయిన వార్తలను పూర్తిగా కూడా ఆయనను పరిశీలిస్తుందని చెప్తూనే నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి ఏ విధంగా తాను అనేక అంశాలు తెలుసుకునేవాడిని, ఏ విధంగా ఉండేది, ఒక మెంటల్ ను అదేవిధంగా ఒక గైడ్ ను కోల్పోయినని కూడా ప్రధానంగా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన సందర్భంలో అనేక సంస్కరణలో కీలక పాత్ర పోషించాలనే అంశాన్ని కూడా ఆయన గొప్ప వ్యక్తి అంటూ కూడా అనేక మంది కూడా ట్వీట్లు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరిగా నేతలంతా కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి క్యూ కడుతున్నారు. చివరిసారిగా ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కాదు యావత్ భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నేతల సందర్శనార్థం కూడా నేతలకు వస్తే అనంతరం తిరిగి సాయంత్రం వరకు కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచబోతుంది. తిరిగి రేపు ఉదయాన్నే లోధి గార్డెన్ కి సంబంధించి లోధి కాలనీ లోధిలో ఉన్న శ్మశాన ఘాటికకు ఆయన భౌతికాన్ని తరలిస్తారు. అక్కడే ఆయన క్రిమినేషన్ ఉంటుందని కూడా నేతలు చెప్తున్నారు. అయితే మా కూతురును కొంత అబ్రాడ్ లో ఉండడంతో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు సాయంత్రానికి ఢిల్లీ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. పవన్ రైట్ సతీష్. परिवार के सभी संबंधियों को उनके जाने की इस क्षति का यानी सहन करने की शक्ति प्रदान करे। मैं उनको प्रभु से प्रार्थना करता हूँ कि अपने चरणों में उनको स्थान दें। देश के लिए बहुत बड़ा क्षति हुआ है। डॉक्टर मनमोहन सिंह ईमानदार, निष्ठावान, इस तरह का नेता बिरले ही मिल सकता है जिस पर कोई आरोप नहीं लगा हो, कुछ नहीं लगा। मंत्रिमंडल में मैं उन्हीं के मंत्रिमंडल में मंत्री था, उनके नेतृत्व में, और उनका बहुत बड़ा सहयोग हमको मिला जब हम रेल मंत्री थे। उनका निधन का समाचार सुन करके गहरा आघात लगा है। ईश्वर से प्रार्थना करते हैं कि उनकी मृत आत्मा को, उनके सोल को शांति प्रदान करें और उनके शोक सब जो परिवार है उनको भी शक्ति मिले।